డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే JKR గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అండ్ లైఫ్ కోచ్ అయిన, అంతేకాకుండా ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, ఇంకా పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా జ్యోతిష్యం చెప్పబడే బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ JKR గురువు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయాలి అండ్ అనుకున్నది ప్రతి ఒక్కటి జరగాలంటే, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఏది జరగాలన్నా యూనివర్స్ తో బాగా కనెక్ట్ అయ్యి ఉండాలి అని అంటుంటారు. అవునమ్మా. అయితే ఒక మనిషి దగ్గరగా యూనివర్స్ కి బాగా కనెక్ట్ అవ్వి ఉండాలి అని అంటే ఏం చేయాలి అసలు? మంచి క్వశ్చన్ అడిగారా. నేటి కాలంలో ప్రతి ఒళ్ళు కూడా యూనివర్స్ నాకు డబ్బు ఇస్తుంది, కారు ఇస్తుంది, బంగ్లా ఇస్తుందని ఊహల్లో ఉంటా ఉన్నాం. నేనేమంటానంటే, ఊహల్లో ఉండటం తప్పు కాదు, కానీ అసలు ముందు నువ్వు పరిపూర్ణంగా మారావా లేదా, నువ్వు హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఎలా అంటే, పరిపూర్ణంగా మారటం అంటే ఎలా, నువ్వు వర్క్ చేయటం అంటే ఎలా అంటే, యూనివర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రతిరోజు పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండాలి. ఒక 4 రోజులు చాలా పాజిటివ్ గా ఒక వీడియో విన్నావో, ఒక క్లాస్ విన్నావో, లేదా ఒక బోధన ఎవరిదన్నా గురువు చెప్పిన బోధన విన్నావో, 4 రోజులు చాలా పాజిటివ్ గా నేను హీరోని, నేను ఇది అని చెప్పావు యూనివర్స్. 5వ రోజున మీ ఆయన తిట్టాడు సపోజ్ అనుకున్నాం, లేదు ఏదో బాధ వచ్చింది, తెలియకుండా నీలో నిరుత్సాహం వచ్చింది. ఎన్ని జరిగానా సచ్చేనా అని నిరుత్సాహపడిపోయావు, అయిపోయింది. 10 రోజులు నువ్వు మేనిఫెస్టేషన్ పాజిటివ్ గా చేసింది, ఒక్క రోజుతో మొత్తం కొలాప్స్ అయిపోయింది. మనం దానికి అర్హులం కాదు అని ఒక థాట్ వచ్చినా గానీ 10 రోజుల నుంచి పాపం మహా కష్టపడ్డావు, అంతా జీరో అయిపోయింది. అందుకని నేనేమంటాను, చిన్నగా మేనిఫెస్ట్ చేయాలి. ఎలా చేయాలంటే, ప్రతిరోజు కష్టాలు రావటం సహజం. ఈ కష్టాలు కామనే, భర్త కష్టాలు మామూలే, భార్య కష్టాలు మామూలే, పిల్లల కష్టాలు మామూలే, సమాజంలో డబ్బుల గురించి పడే కష్టాలు సహజంగా. ఇప్పుడు వరకు మీ వయసు ఎంత ఉందో అనేక కష్టాలు చూసుంటారు. ఈ కష్టాలని పదే పదే తలుసుకోకుండా, నాకు యూనివర్స్ ఇస్తుంది, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను చాలా తెలివి గలవాణ్ణి, నేను యూనివర్స్ ని ఈజీగా ఆకర్షించగలను, అలాగే డబ్బు నాకు ఊహించిన మార్గాల ద్వారా నాకు వచ్చి తీరుతుంది అని పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి. అలాగే మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలని పెద్దగా చూసుకోవాలి. అంటే ఎప్పుడైనా నెగటివ్ థాట్స్ ఉన్నప్పుడు మరి వాడు పాజిటివ్ గా ఆలోచించలేడు కదా. అప్పుడు రైట్ అమ్మా. సహజంగా ఏదైనా చిన్న కష్టం రాగానే మళ్ళీ నెగిటివ్ వస్తుంది. వెంటనే మీరు ఆ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే ఎరుకతో ఉంటే, అంటే సహజంగా మన మైండ్ వెళ్ళిపోతా ఉంటుంది సైడ్ ట్రాక్ లోకి. ఎరుకతో ఉండి, లేదు నేను సాధిస్తాను, అక్కడ కావాల్సింది. అప్పుడు ఏం చేయాలి, రావట్లేదు మైండ్, ఒక్క 2 నిమిషాలు శ్వాస పైన ధ్యాస పెట్టి కూర్చో. మైండ్ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, రీఫ్రెష్ అవ్వాలి. లేదు అప్పుడు కూడా రావట్లేదు, ఎవరో నాలాంటి గురువులు, మీకు నచ్చిన గురువు, నేను కావచ్చు ఇంకోటి కావచ్చు, ఆ గురువుల యొక్క మాటలు వినాలి. వాట్సాప్ లో ఫోన్లు వాళ్ళు ఎక్కువ వచ్చినాయి కదమ్మా, ఏదో ఒక రకంగా మాటలు వినాలి. వెంటనే మన మైండ్ సెట్ మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది. ఇలా మిమ్మల్ని మీరు ఆ థాట్ వచ్చినప్పుడు, నెగిటివ్ థాట్ ని, దాన్ని తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం. మనం ఏం చేసాం విన్నాళ్ళు, ఇలాంటి థాట్ నెగిటివ్ రాగానే ఒక ఫ్రెండ్కో, ఒక ఆత్మీయుడికో, బంధువుకో, అమ్మకో, నాన్నకో ఫోన్ చేసి వెంటనే షేర్ చేసేది. మీ మైండ్ చెడగొట్టుకుందా కాక వాళ్ళ మైండ్ కూడా చెడగొడతాం. మళ్ళీ చెడగొడితే చెడగొట్టాం, వాళ్ళు మనకు 100 మాటలు సలహాలు ఇస్తా ఉంటారు. అది పనికొచ్చేది పనికిరాంది. కష్టం నీది, దాన్ని భరించవలసిన దానివి నీవే. అంతేగాని మనం పక్కోడికి షేర్ చేయటం వల్ల లాభం కన్నా లాస్ ఎక్కువ ఉంటుంది. మేనిఫెస్టేషన్ నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు నమ్మిన దైవాన్ని తలుసుకుని, కళ్ళు మూసుకుని, శ్వాస పైన ధ్యాస పెట్టి, నీ ఆత్మ పైన ఇక్కడ లెఫ్ట్ లో హార్ట్ పైన చేయబెట్టి, మీ ఆత్మతో ఇలా చెప్పండి, నేను చాలా ధైర్యవంతుణ్ణి, నేను చాలా తెలివిగలవాణ్ణి, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇలాంటి చిన్న చిన్న బాధలకి నేను భయపడను, నేను చాలా ధైర్యంగా ఉంటాను, వీటిని ఈజీగా నేను ఛేదిస్తాను అని మీ గుండె మీద మీరే, అంటే మీకు మీరే ధైర్యం చెప్పుకుంటాను. మీకు మీరంటే ఎవరు? నువ్వు ఆత్మవా, శరీరానివా? అసలు ఏంటి అని అంటే, నువ్వు ఆత్మవేనమ్మా, నీ శరీరం నీది కాదు, నీ ఆత్మ నీది కాదు. చివరికి వెళ్ళేటప్పుడు నీ ఆత్మని వేరే దోవలో వెళ్ళిపోద్ది, నీ శరీరం ఒక దోవలో వెళ్ళిపోద్ది, నీకంటూ ఏమీ లేదు, ఇల్లు బంగ్లాలు ఏమీ నీ కాదు. ఈ సత్యం నీకు తెలుసు కాబట్టి ఆ ఎరుకను వెంటనే మైండ్ లో తెచ్చుకోవాలి. అరే నాది ఏదీ కాదు కదా, నా భర్త అనేది ఈ శరీరానికి, నా పిల్లలు ఈ శరీరానికి, ఈ కష్టం నా శరీరానికి. కానీ నేనేమనుకుంటున్నాను, ఇవన్నీ నాయే, నా భర్త, నా పిల్లలు, నా బిల్డింగు, నా డబ్బు, ఏది నీది? ఈ శ్వాస ఆగితే నీదేది,
ఆత్మరూపేణ ఆత్మ వెళ్ళిపోయింది, నీ శరీరం వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది. వాస్తవం ప్రెసెంట్ ఏది ఉందో అదే అంతవరకు. అంతమట్టుకే కదా. ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఈ చిన్న చిన్న అవమానాలకి ఎవరో నెగిటివ్ గా మాట్లాడారని, లేకపోతే భర్త నిందించాడని, భార్య తిట్టిందని మనం బాధపడాలా? లేదు, నేను బాధపడను అని మీ మైండ్ ని మీరు ట్యూన్ చేసుకో. చేంజ్ చేసుకో. ఎప్పుడైతే నీ గుండె మీద చేసుకుని లేదు నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి యూనివర్స్ తో ఇలా చెప్పండి. యూనివర్స్, నేను చాలా ధైర్యవంతుణ్ణి, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా తెలివిగలవాడిని అని యూనివర్స్ తో చెప్పి మళ్ళా గుండె మీద చేసుకుని మీకు మీరు చెప్పుకోవాలి. అరే నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు చాలా గొప్పవాడివి, నీలో దాగి ఉన్న అద్భుతాలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు ఏదో చిన్నది వచ్చిందని బాధపడుతున్నావు, దానికి బాధపడకరా అని నీకు నువ్వు చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం మనతో మాట్లాడుకోవటం మొదలు పెట్టామో ఆటోమేటిక్ గా మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు, సమస్య ఏదైనా ఛేదించగలుగుతారు, పాజిటివ్ గా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుద్దమ్మా. మనిషికి తెలుసుకోవాల్సింది మీలో మీరు మాట్లాడుకునే స్థితి మీకు రావటం. మనం ఏం చేస్తాం, చిన్న ఖాళీ దొరికితే టీవీయో ఫోను ఈ రెండు లేకపోతే పక్కింటి ఆవిడతో ఎదురింటి ఆవిడతో ఏదో ఒక కబుర్లు చెప్తా ఉంటాం. అలా వద్దు, పని అయిపోయింది, పనేమి లేదు, చక్కగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసి నీతో నువ్వు మాట్లాడుకో. నువ్వు ఆలోచించింది ఏంటింది అక్కడ, అది కరెక్టా అది రాంగ్ అని నీకు నువ్వు క్వశ్చన్ చేసుకుంటే, టీవీలో సీరియల్లో చూస్తారు కదా మనకి షాడో ఎదరకొచ్చి మాట్లాడుతూ ఉంటది, ఆ విధంగా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ స్థితి మీకు వచ్చి నువ్వు చేసింది తప్పు అని మీ ఆత్మే మీకు చెప్తా ఉంటది, దాన్ని కరెక్ట్ చేసుకుని ఎలా ఉండాలో కూడా చెప్తా ఉంటది. అలా మీరు ట్రైనింగ్ అయ్యి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే చిన్న సమయం ఖాళీ వస్తే కళ్ళు మూసుకుని మీలో మీరు గమనిస్తూ ఉంటారు. అది ఫేస్ చేయకుండా డైవర్ట్ చేసుకోకుండా ఫేస్ చేయాలంటున్నారు. ఫేస్ చేయాలి, సమస్యని ఫేస్ చేయాలమ్మా. అప్పుడేమవుద్ది, ఆటోమేటిక్ గా సమస్య మన నుంచి దూరం అవుద్ది. మనం ఎప్పుడైతే పరిగెడుతున్నాం అనుకోరా, మనం రోడ్డు వెంపడి నడుస్తా ఉంటే ఒక కుక్క వెనకాల పడతా ఉందమ్మా, పరిగెడితే వెనకాల పడి కరిసే పరిస్థితి వస్తుంది, నిలబడితే ఆగిపోద్ది. మన ఆలోచనలు కూడా అంతే, పరిగెట్టిన కొద్దీ మన వెనకాల వస్తా ఉంటాయి. పరిగెట్టొద్దు, నిలబడండి, ఫేస్ చేయండి. అసలు నువ్వు నిజమా, ఈ సమస్య నిజమా, ఇది నేనే నిజంగానప్పుడు ఈ సమస్య నిజమా అని తెలుసుకోగలిగి మీరు శ్వాస పైన ధ్యాస పెట్టి ధ్యానం చేయగలిగితే రోజు ఒక అరగంట ఈజీగా మీ మేనిఫెస్టేషన్ ఊరికనే జరుగుద్దమ్మా. ఇలా అలవాటు చేసుకుని ఒక్క 41 రోజులు, అంటే 41 రోజులకు అవ్వలేదు, 90 రోజులు చేయండి, 100% జీవితంలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. అమ్మ ఎవరు తక్కువ కాదు, భూమి మీదకి అందరూ ఒకేలాగా పుట్టాం, కాకపోతే మనలో చేరిన అర్షడ్ వర్గాలు మన్ని అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకుండా చేస్తా ఉన్నాయి. అలాగే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, అలాగే తల్లిదండ్రుల ప్రభావం, అలాగే ఇరుగు పొరుగు వారి ప్రభావం, మన ఆఫీస్ లో చేస్తున్నప్పుడు కొలీగ్స్ ప్రభావం మన మీద చాలా ఉంటదమ్మా. వాళ్ళ నెగిటివ్ చాలా ఉంటది, పాజిటివ్నెస్ తక్కువ ఉంటది, నెగిటివ్ ఎక్కువ మనం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద. కాబట్టి మనలో మనం మాట్లాడుకుంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండదు, మీ ఇన్ఫ్లుయెన్సే మీ మీద ఉంటది. ఆటోమేటిక్గా మీరు ఉన్నత భావాలతో ఉండగలుగుతారు, కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు, మీరు అనుకున్న గోల్స్ ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. చక్కగా యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వగలుగుతాం, మనం మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. అవును అవును. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.